గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 4th ఏప్రిల్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అండ్ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించబడిన కొత్తతరం బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి? అగ్ని ఫ్రేమ్. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో కలిసి ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని ఫ్రేమ్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. నెక్స్ట్, ప్రపంచ చెస్ గవర్నింగ్ బాడీ విడుదల చేసిన తాజా ఫైడ్ ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో ఉన్నాడు భారత నెంబర్ 1 చెస్ ఆటగాడు ఎవరు? అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్, క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జన్యు చికిత్స పేరేంటి? కార్ టీ సెల్ థెరపీ. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2024 ఏప్రిల్ 4న ఐఐటి బొంబాయిలో క్యాన్సర్ కోసం మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించారు. కార్టీ సెల్ థెరపీ అని పిలువబడే ఈ సంచలనాత్మక చికిత్స క్యాన్సర్పై పోరాటంలో ఒక ప్రధాన పురోగతి. నెక్స్ట్, 2024 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఏమి? 9. ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ 38వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు. ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం LVMH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ అతని కుటుంబం అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్, పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? లూయిస్ మొంటెనెగ్రో. నెక్స్ట్, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ కొత్త CMDగా ఎవరు నియమితులయ్యారు? సంతోష్ కుమార్ ఝా. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జోవాన్ విసెంటే పెరెజ్ మోరా 114 మరణించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? వెనిజులా. నెక్స్ట్, ఇటీవల రాజ్యసభ నుండి పదవి విరమణ చేసిన భారత మాజీ ప్రధాని ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.